కుమారస్వామి అల్లారు బుద్ధిగా పెరుగుతుండడం జరుగుతోంది కైలాస పర్వతంలో. వాళ్ళందరికీ పోటీ పెట్టాడట ఈశ్వరుడు. మీ ఇద్దరిలో ఎవరైతే మొట్టమొదటగా ముల్లోకాలలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం చేసి నా దగ్గరికి ముందుగా వస్తారో వారికి ఈ యొక్క ఆధిపత్యం ఇస్తాను అని చెప్పి ఈశ్వరుడు వరం ఇచ్చాడట. వెంటనే నెమలి వాహనం మీద ఉన్నటువంటి కుమారస్వామి కాస్త వెంటనే వెళ్ళిపోగలిగాడు. కానీ ఇక్కడ గణపతి ఎలక వాహనం ఉన్నటువంటి వాడు. ఎలక వాహనం అంటే గణపతి కావాలంటే సింహవాహనాన్ని కూడా తీసుకురాగలడండి. కానీ ఇక్కడ గణపతి యొక్క అవతారం లోక కళ్యాణం కొరకు ఎలక వాహనం మీద ఉన్నటువంటి గణపతిగా అక్కడ ఆవిర్భవించాడు. కాబట్టి ఆయన యొక్క వాహనం పేరు మూషికము, ఆయన పేరు అనింద్యుడు. ఆ వాహనం మీద పాపం ఎక్కడికి కదలలేక అక్కడే కూర్చున్నాడట. కానీ చురుకు ఉండడం వేరు, సూక్ష్మ బుద్ధి ఉండడం వేరు. చురుగ్గా పనిచేయడం వేరు. ఆ సూక్ష్మ బుద్ధితోటి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి